హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అరవింద్ని మెట్ల మీద నుంచి తోసేసి దివ్య మీద నింద వేసిన మురళికి ఊహించని షాక్ ఇచ్చిన పద్మావతి. మురళి చంప పగలగొట్టిన దివ్య. నిజంగా ఇదంతా జరగబోతుందా? అరవింద్ని మెట్ల మీద నుంచి తోసేసి ఇక దివ్య మీద మురళి నింద వేయబోతున్నాడా? పద్మావతి మురళికి ఎటువంటి షాక్ ఇవ్వబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక పద్మావతి పుట్టినరోజు నాడు ఇక పద్మావతికి తన మీద ఎంత ప్రేముందో తెలియచేయాలని విక్కీ అయితే అనుకుంటూ ఉంటాడు. ఎంతో ఆనందంగా పద్మావతి దగ్గరికి వెళ్తాడు. ఇక పద్మావతి అయితే విక్కీని చూసి చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఏంటి సారు, మీరు నాకేదో కొత్తగా కనిపిస్తున్నారు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పద్మావతి అలా అనేసరికి ఈరోజు నాకు చాలా స్పెషల్ పద్మావతి. ఇన్ని రోజులు నాలో ఉన్న ప్రేమని నేను ముందు పరచబోతున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు ప్రాణం అంటూ విక్కీ అయితే పద్మావతికి తన మీద ఉన్న ప్రేమని మొత్తం కూడా చెప్పేస్తాడు. అప్పుడే ఇక పద్మావతి అయితే ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను సారు, ఈ రోజు కోసమే నేను తప్పిస్తున్నాను అంటూ పద్మావతి అయితే విక్కీని కౌగిలించుకొని తను కూడా ఐ లవ్ యూ చెప్తుంది. ఇన్ని రోజులకి మీరు నన్ను అర్థం చేసుకుని నన్ను భారీగా ఒప్పుకున్నారు. అంతకన్నా నాకేం కావాలి? ఇక మన మధ్య ఎటువంటి అపార్థాలు అపోహలు ఉండకూడదు సారు అని అంటూ ఉంటే, ఇన్ని రోజులు చెప్పుడు మాటలు విని నిన్ను అపార్థం చేసుకున్నాను. నువ్వు ఎంత గొప్పదానివో, నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావో నాకు అర్థమైంది పద్మావతి అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అందరూ కూడా కింద పద్మావతి విక్కీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక మురళి అయితే ఈ పద్మావతి పుట్టినరోజుకి వీళ్ళు ఇంత సీన్ చేస్తున్నారేంటి, ఇంత బిల్డప్ అవసరమా అని మురళి అయితే చాలా కోపంగా ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ రాలేదేంటి అని ఆర్యాని అడుగుతూ ఉంటుంది అరవింద. ఇంకెందుకు రావట్లేదక్క, అదిగో వస్తున్నారు చూడు, చిలక గోరింక ఇద్దరు కూడా ఎంత అందంగా ఉందో వీళ్ళ జంట అని అంటూ ఉంటాడు ఆర్య అయితే. ఇక ఆర్య అన్న మాటకి అప్పుడే అందరూ కూడా తల తిప్పి చూస్తారు. విక్కీ పద్మావతి ఇద్దరు వస్తూ ఉండగా పద్మావతి ఇక మెట్ల మీద నుంచి పడబోతుంది. అప్పుడే విక్కీ పట్టుకొని పద్మావతిని ఎత్తుకొని మరీ తను కిందకి తీసుకొస్తూ ఉంటాడు. అది చూసిన మురళి అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ, పద్మావతి విక్కీల మధ్య ఇంత అనుబంధం ఉందా, పద్మావతికి విక్కీ ఇంతగా బాండింగ్ అయిపోయాడా అంటూ మురళి షాక్ అయిపోతూ ఉంటాడు. వీళ్ళిద్దరిని ఎలా విడదీయాలి, వీళ్ళిద్దరిని విడదీసి నేను ఆస్తిని ఎలా కొట్టేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు మురళి అయితే. తర్వాత ఇక దివ్య అయితే అందరి మీద చాలా కోపంగా ఉంటుంది. ఎవరి మాట వినకుండా ఇక తను మాత్రం ఒంటరిగానే కూర్చొని తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది. తనకి వాళ్ళకి సంబంధం లేనట్టు ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన విక్కీ అయితే దివ్య దగ్గరికి వెళ్ళి, చూడమ్మా, ఇన్ని రోజులు నాన్న విలువ తెలియక మేము నాన్నని బాధ పెట్టాము, కాదనడం లేదు. నాన్న చనిపోయే ముందు నీ బాధ్యతని నాకు అప్పచెప్పారు. నీకేం అవసరమున్నా ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోకు అని అంటూ ఉంటే, అసలు నిన్ను అన్నయ్య అని నేను అనుకుంటేనే కదా మా నాన్నని ఎంత టార్చర్ పెట్టారు. మా నాన్నని నాన్న అని అసలు పిలిచారా? ఆయన చనిపోయే ముందు ఏదో ఒక క్షణం ముందు పిలిచావు అంతే అని అంటూ దివ్య అయితే ఇక విక్కీని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అరవింద్ అయితే, నోరు మూస్తావా దివ్య, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో? నీకు అండగా ఉంటానన్న అన్నయ్యతో ఇలాగేనా మాట్లాడేది? ఇప్పుడు వరకు మీ నాన్న చెప్పినది విన్నావు, ఇప్పుడు నుంచి మీ క్షేమాన్ని కోరుకుని మా చెప్పిన మాట నువ్వు వినాలి, మేం చెప్పిన మాట అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే. అప్పుడే ఇక దివ్య అయితే చాలా కోపంగా ఉంటుంది. ఇదంతా చూస్తూ ఉన్న మురళి అయితే ఇక దివ్య దగ్గరికి వెళ్తాడు. దివ్య, నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు అని అంటూ ఉంటాడు. అవును బావా, నా కష్టం పగవాడికి కూడా రాకూడదు అని అంటూ దివ్య కూడా చెప్తూ ఉంటుంది. నీకండగా నేనున్నాను కదా అంటూ దివ్యని కౌగిలించుకొని తన ఒంటి మీద చెయ్యి వేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే, అప్పుడే ఇక దివ్య అయితే మురళి చెంప పగలగొడుతుంది. ఇన్ని రోజులు ఏదో నాకు దగ్గరవుతూ మాయమాటలు చెప్తున్నావని నేను అసలు కూడా ఊహించలేదు. నాకు మా నాన్న పోయిన బాధని తీరుస్తున్నావని. తండ్రి తర్వాత తండ్రి అంటారు బావా, మా నాన్న తర్వాత నువ్వే నాకు తండ్రి స్థానంలో ఉంటావని అనుకున్నాను. కానీ నీ మనసులో నువ్వు ఇంత నీచంగా ఆలోచిస్తావని, తప్పుగా ఉంటావని అసలు అనుకోలేదు. ఇప్పుడే నీ నిజ స్వరూపాన్ని అక్కకి చెప్తాను అని అంటూ దివ్య అయితే వెళ్తూ ఉంటుంది. అలా దివ్య వెళ్తూ ఉంటే, ఏంటి నువ్వు చెప్పేది అని అంటూ ఇక దివ్యని ఆపుతాడు. నువ్వు చెప్తే
ఊరుకుంటావు అనుకుంటున్నావా? ఏదోటి చెప్పి నిన్ను కూడా బయటికి నెట్టిస్తాను. అరవింద నేను ఎంత చెప్తే అంత నిన్ను కూడా బయటికి నెట్టించి ఆ తర్వాత నీకు ఎవ్వరూ కూడా ఉండరు. నేనే దిక్కవుతాను. నేనే నిన్ను ఇంకొక ఇల్లు పెట్టి అక్కడే నిన్ను ఉంచుకుంటాను అంటూ మురళి చాలా అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఏదో ఒక రోజు నీ బండారాన్ని సాక్ష్యాలతో సహా అక్క ముందు బయట పెడతాను అని అంటూ ఉంటుంది దివ్య. అయితే ఇక దివ్య అన్న మాటలకి ఏదో ఒక రోజు దివ్య ఈ ఇంట్లో ఉంటే నా మోసాన్ని మొత్తం కూడా అరవింద్ ముందు బయట పెట్టేస్తుంది. అందుకని నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చేసి ఈ దివ్యని ఇంట్లో నుంచి పంపించేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ముందు అరవింద నడుస్తూ ఉంటుంది. ఇక దివ్య అయితే వెనకాల వెళ్దామని మెట్లు దిగుతూ ఉండగా అప్పుడే ఇక మురళి అయితే అరవిందని ముందుకు తోసేస్తాడు. దాంతో అరవింద్ అయితే మెట్లు వెంచి పడిపోతుంది. తోసేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఫోన్ చూస్తూ వస్తున్న దివ్య అయితే మురళిని చూడదు. ఇక మురళిని చూడకుండా తను నడుచుకుంటూ వస్తూ ఉంటే అరవింద పడిపోయి అమ్మ అని అరిశాక అప్పుడు చూస్తుంది. అది చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. దివ్య అయితే అక్క అంటూ వస్తుంది. ఇక అక్క అంటూ వచ్చిన దివ్యను చూసి అరవింద్ని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. నా భార్య నిన్నేదో తిట్టిందని నువ్వు తనని మెట్లు మెంచి తోసేస్తావా? నువ్వు ఇంత కిరాతకంగా ప్రవర్తిస్తావా? నిండు చూడాలని కూడా చూడలేదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక దివ్య మీద చేయి చేసుకోబోతూ ఉంటాడు. మురళి అన్న మాటలకి విక్కీ అయితే అప్పుడే ఇక పద్మావతి అయితే సారు ముందు దివ్యని కాదు మీరు శిక్షించడం, ముందు వదిన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని అంటూ ఉంటుంది పద్మావతి. అయితే అప్పుడే ఇక అరవింద్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. పన్నంటి ఆడబిడ్డకి జన్మనిచ్చే ఇద్దరూ కూడా క్షేమంగా ఉంటారు. అప్పుడే ఇక విక్కీ అయితే నీలాంటి దాన్ని నేను ఇంట్లో ఉండనివ్వను, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని విక్కీ వెళ్ళిపోమని చెప్తాడు దివ్యకి. అప్పుడే ఇక పద్మావతి అయితే సారు వదిన్ని మెట్లు మెంచి తోసింది ఆ మురళీగాడు, తను కాదో దివ్య కాదో అని అంటూ ఉంటే ఒక్కసారి సీసీ ఫుటేజ్ని గమనిస్తూ ఉంటాడు విక్కీ. దాంట్లో ఇక అరవింద్ని మురళి మెట్లు మెంచి తోసేసి తను పక్కకు వెళ్ళి దివ్య తోసిందని నేరాన్ని తన దివ్య మీద వేయడం అంతా కూడా తను చూసేస్తాడు. ఇక దాంతో ఒక్కసారి అది చూసిన దివ్య కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. నేను చెప్తూనే ఉన్నాను మురళి దగ్గర జాగ్రత్తగా ఉండమని, కానీ నువ్వు మాత్రం అతనితో స్నేహం చేశావు అని పద్మావతి అంటూ ఉంటే లేదక్క, వాడి నిజస్వరూపం నాకు తెలిసింది, అందుకే నేను వాడికి వార్నింగ్ ఇచ్చాను. బహుశా దానికేనేమో యాక్సిడెంట్ చేయించాడు. ఇలాగా అరవింద్ అక్కని మెట్లు మెంచి తోసేస్తే నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు కదా అని ప్లాన్ చేసినట్టున్నారని దివ్య మొత్తం కూడా మురళి బండారాన్ని బయట పెడుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో మురళి నిజస్వరూపం అరవింద్కి తెలియాలని అనుకున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో